ఈ నెల 13న నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ పెడదామని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి పర్మిషన్ లేదంటూ నల్గొండ జిల్లా పోలీసులు తేల్చి చెప్పారు. ఇప్పటికే ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి మరి ఇరు పార్టీల నడుమ ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కేఎంఆర్బీకి మీరే అప్పగించారని చెప్తుంటే బీఆర్ఎస్ మాత్రం దీనికి కారణం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే దీనిపైన పోరాటం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నల్గొండ జిల్లాలో సభకు సమాయత్తమవుతున్నారు. ఈ నెల 13న దాదాపు 2 లక్షల మందిని అక్కడికి కృష్ణా పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి జనాలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అయితే భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మరి నెల రోజుల పాటు శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎటువంటి సభలకు కావచ్చు, ధర్నాలకు కావచ్చు, నిరసన కార్యక్రమాలకు కావచ్చు అనుమతి లేదంటూ ఎస్పీ చందన దీప్తి అయితే వెల్లడించారు. ముఖ్యంగా నెల రోజుల పాటు అక్కడ 30A యాక్ట్ అమల్లో ఉంటుంది కాబట్టి మరి ఎటువంటి సభలకు అనుమతి లేదంటూ కూడా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడదామని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మరి ఇది ఊహించినటువంటి పరిణామం అనే చెప్పుకోవచ్చు. మరి అక్కడ సభ ఉంటుందా ఉండదా అనేటటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది అందరిలో కూడా. మరి తప్పకుండా అక్కడ సభ పెడతామంటూ బీఆర్ఎస్ పార్టీ మరి పట్టుకొని కూర్చుంది. అదేవిధంగా ఇప్పటికే అక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే అల్టిమేటం జారీ చేశారు. కేసీఆర్ గనక ఏదైతే దక్షిణ తెలంగాణకు అదేవిధంగా నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో అన్యాయం చేసిన కేసీఆర్ గనక ఈ జిల్లాకు వస్తే తరిమి కొడతామంటూ మరి ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలకు మేము బాధ్యం కాదంటూ కూడా మరి తేల్చి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి అక్కడ శాంతి భద్రతలని దృష్టిలో పెట్టుకొని మరి ఒకవైపు బీఆర్ఎస్ అయితే మరి తప్పకుండా అక్కడ సభ పెట్టేలా మరి ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎస్పీ అయితే అక్కడ ఎటువంటి సభలకు సమావేశాలకు అనుమతి లేదంటూ తేల్చి చెప్పినటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడు అక్కడ సభ ఉంటుందా ఉండదా అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది.